మా రిపోర్టర్పై దాడి జరిగిందండి. మనం గతంలో ఒక వార్త రాసాం. ఒక ఒక స్థలాన్ని వీళ్ళు అక్రమంగా అన్వేషణ మాత గుట్ట పైన వీళ్ళు అక్కడ పగలపూట మట్టి తవ్వుకుంటున్నారు. రాత్రిపూట జెల్టిన్ స్టిక్స్ పెట్టి పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిపి ఆ పేలుడు పదార్థాలు వచ్చిన మట్టిని పగలపూట తీసుకెళ్తున్నారు. పైగా దాంతోపాటుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, పగలపూట ఆ క్రషర్లు వాడన్నిటికీ అక్రమ విద్యుత్, దొంగ విద్యుత్ వాడుకుంటున్నారని చెప్పి మేము ఒక కథనం రాసాం. దాని గురించి వీళ్ళు ఎవరైతే ఆ మాఫియా వాళ్ళు ఉన్నారో, రియల్ ఎస్టేట్ అక్కడ మాఫియా వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళు ఏం చేశారు, మా రిపోర్టర్పై దాడి చేశారు. దాదాపుగా 4 వచ్చి దాడి చేశారు. సరే, మీకు దాడి చేసినట్టు వాళ్ళే అంగీకరించారండి. హైలైట్ పాయింట్ ఏంటంటే వాళ్ళలోంచి ఒక పెద్ద మనిషి ఫోన్ చేశాడు. వాళ్ళలోంచి ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి దాడి చేసినట్టు కూడా అంగీకరిస్తున్నాడు. చూడండి, ఆయన మైనింగ్ మాఫియా అక్రమాలపై గుట్టలను మింగుతున్న అనకొండలు, నల్గొండ అన్వేషణ గుట్ట ధ్వంసం, వరుస కథనాలు రాస్తున్న నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్పై మైనింగ్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులు షరీఫ్, నిజాం, రంజాన్ వీరికి సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు దాడికి తెగపడ్డారు. ఒక జర్నలిస్ట్గా విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రోజున అన్వేషణ గుట్ట భూముల ఆక్రమణపై గుట్ట చుట్టూ ఉన్న భూముల వివరాలు ఫొటోస్ తీసుకొచ్చే క్రమంలో ఉదయం 10:40 సమయంలో దారి కాచి 10 మంది అతని మీద దాడికి పాల్పడి ఫోన్లు అవన్నీ లాక్కున్నారంటండి. బండి కూడా మొత్తం లాక్కున్నారు. చుట్టుపక్కల ఉన్నవారు పొలాల్లో కలుపు తీసే మహిళలు కేకలు పెట్టడంతో అతని ఫోన్లు అక్కడే పడవేసి పారిపోయారంట. ఈ టైంలో మా ప్రతినిధి రూరల్ ఎస్ఐకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రాకపోగా ఎప్పుడు అరగంట తర్వాత వచ్చి పైపెచ్చు మా రిపోర్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తానికి వెళ్తే వాళ్ళు అంటారు, ఇదిగో మా రిపోర్టర్కి చేయికి గాయం ఏం చేశారా, అప్పటికి చిన్న చిన్న రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు అక్రమంగా వాళ్ళు వాడుకున్న కరెంట్ అండి. మరి దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గుట్లకి కరెంట్ అక్రమంగా వాళ్ళు వాడుతున్న కరెంట్ చూడండి. ఇది ఊరోళ్ళది కాదు, ఇది గుట్ట గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్దే కదా. కానీ మాకేమవసరం, ఇది మేము భూమి తీసుకుపోయేటోళ్ళం, వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు కొట్టముంది కుదుతాం సార్ అంతే. వాళ్ళ ఊరైనా ఎవరు ఊరైనా గుడి ఆల్రెడీ గుడి కింద కట్టేసారు. ఇక్కడ ఇంకా 2 గవర్నమెంట్ ల్యాండ్లో 2 గుళ్ళు ఎట్లా కడతారు? ఇంత పైన గుళ్ళు ఎందుకు కడతారు? గుళ్ళు కడతాను కానీ కనీసం గవర్నమెంట్ కలెక్టర్ పర్మిషన్ వస్తాం ఏదో ఒకటి ఉండాలిగా. ఉన్నది మీరు రాళ్ళు కట్ చేసి కరెంటు పెట్టుకొని అని వీళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళండి. అయితే ఈ దాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీతోటి. ఒకసారి మా రిపోర్టర్కి మనం ఫోన్ తీసుకుందాం, తన వాయిస్ ఇందాం. ఏంటి పరిస్థితి, అసలు ఎందుకు దాడి చేశారు, దాడి చేసిన తర్వాత మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, దానిపైన ఎవరికైనా కంప్లైంట్ చేశారా? చెప్పండి. కొట్టమని చెప్పరాదా? నన్ను కొట్టలేదని కాదు, ఎవడన్నా వాడు ఎవడాడు నన్ను ఆపడానికి? ఎవడాడు? 10 మంది వచ్చి నా బండికి అడ్డం నిలబడి బండి కింద పడేసి నా ఫోన్లు గుంజుకుంటారా వాడు? నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని. ఎవడాడు అంటున్నా నా మీద చేసుకోవడం, నన్ను మాట్లాడడానికి, నిన్ను చంపుతారు, నీ కుటుంబాన్ని చంపుతారు అనడానికి నీ చెవులతో నేనేమన్నా అవలేదన్నా? అవును, 4 అయితే 5 అయితే అన్న, పానం తీసేందుకు ఎంతమంది కావాలి? ఇప్పుడు నువ్వు 4 ఉన్నారని ఆయనే ఒప్పుకుంటున్నాడు. 4 ఉన్నారంట కదా, కొట్టలేదంట కదా. అంటే కొడతానికి వచ్చారు, కొడతానికి వచ్చిన మాట వాస్తవమే. అయితే మరి 4 ఉంటే ఏంది, 40 మంది ఉంటే ఏంది, అక్కడ కొడతానికి వచ్చిన మాట వాస్తవమే కదా. అంటే మీరు చేసే తప్పు రాబాయ్ అని చెప్పి మనం వార్తలు రాయటం తప్ప, చెప్పండి ఏంటి తప్పు అక్కడ? మా రిపోర్టర్ చేసిన తప్పు ఏంటి? మా రిపోర్టర్ చేసిన తప్పు? అక్కడికి వెళ్తామే తప్ప, వార్త రాయటం తప్ప? అంటే ప్రభుత్వ భూమి ఇలాగా మొత్తం ఆక్రమించేస్తున్నారు, మీరు ప్రభుత్వ భూమి మొత్తం దుర్వినియోగం అయిపోతుందని చెప్పి మా వాళ్ళు రాయటం తప్ప? అక్కడ డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు ఏమంటారు, లేదు అట్లాంటిది అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, మీరు వెళ్ళటం మీకేం పని అని చెప్పి డిఎస్పీ అంటాడంట. అన్ని చోట్ల మీరు తిరగాల్సిన అవసరం ఏముందా, మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అని చెప్పి డిఎస్పీ అంటాడు. మరి రిపోర్టర్ ఏం చేయాలి, ఇంట్లో కూర్చోవాలా? చెప్పండి డిఎస్పీ గారు, మీరు చెప్పండి. డిఎస్పీ గారు మీరు చెప్తే మా రిపోర్టర్ ఇంట్లోనే కూర్చుంటాడు. మరి
బయటికి రాడు. మరి మీరు ఏం చెప్తే అది చేస్తాడు మా రిపోర్టర్. మరి ఇంకెందుకు రిపోర్టర్లు ఉంది? మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. అందుక ఇంట్లో కూర్చోవాలి. అన్ని చోట్లకి మీరు ఎందుకు వెళ్తారు, అన్ని ప్రాంతాలకు మీరు ఎందుకు వెళ్తారని చెప్పి మీరు అడగనీక. నెంబర్ ఏదో పెట్టినట్టున్నారుగా డిఎస్పీ గారితో, ఫోన్ చేద్దాం ఒకసారి మనం. లిఫ్ట్ చేయట్లా డిఎస్పీ గారు కూడా. ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారా ఏంటండి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు అక్రమాలు చేయొచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని దుర్మార్గాలైనా చేయొచ్చు, ప్రజల సొమ్ము మీరు దోచుకోవచ్చు. దాని గురించి అడిగితే రిపోర్టర్లపై ఇట్లా దాడులు చేస్తారా? సరే, ఇప్పుడు చెప్తున్నాం, ఈ అన్వేశ్వరి మాత గుట్ట ఆలయం ఏదైతే ఉందో, దానిపైన జరుగుతున్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, దానిపైన జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో, అది మేము అక్కడికి వచ్చి, నేను వచ్చి అక్కడ గ్రౌండ్లో కూర్చొని మొత్తం రిపోర్టింగ్ చేస్తా. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది వస్తారో అంతమంది రండి, మేము రెడీ. స్థానిక ఎంఆర్ఓని తీసుకెళ్దాం, స్థానిక ఎస్ఐని తీసుకెళ్దాం, స్థానిక అధికారులను తీసుకెళ్తాం, మొత్తం అందరిని తీసుకెళ్దాం. అక్కడ ఎంతవరకు న్యాయంగా జరుగుతుంది, ఆ కరెంట్ లైన్లు ఏంటి, ఆ కరెంట్ పోల్స్ ఏంటి, అక్కడ జిల్టన్ 6 పెట్టి జరుగుతున్న పేలుళ్ళు ఏంటి, ట్రాక్టర్లు పెట్టి ఎత్తుకెళ్తున్న మట్టి ఏంటి, దానికి పర్మిషన్ ఉందా, అక్కడ గుట్ట ఎంతవరకు ఉంది, మీరు చేస్తుంది ఏంటి, దాన్ని పగలగడమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆ గుట్టను ధ్వంసం చేయమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆర్డర్ కాపీస్ మొత్తం తీసుకురానండి, పోదాం మనం. ఎలా ఇవాళ వెళ్తాను, అక్కడికి వెళ్తా. ఇప్పుడు రండి, ఎవరు వస్తారు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది, 11 అవుతుంది. ఇంకో 2 గంటలు అక్కడికి వెళ్దాం మనం. 12, 1 గంట కల్లా ఇవాళ మొత్తం ఆడే కూర్చుంటాను నేను. రండి, ఎవరు వస్తారో చూద్దాం. అక్కడ మీరు మా రిపోర్టర్ ఒక్కడే వెళ్తుంటే మీరు దాడి చేశారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, మేము అందరం ఒక్కడనే వస్తాం. నేను కూడా మొత్తం మా టీం మొత్తం వస్తాం, అక్కడే కూర్చుంటాం, ఆ గుట్ట దగ్గరే కూర్చుంటాం. ఎంతమంది వస్తారు మీరు? అక్కడ మీరు ఏ తప్పు చేయనప్పుడు, ఏ దౌర్జన్యం చేయనప్పుడు, ప్రభుత్వ భూమిని, దేవాలయ భూమిని మీరు కబ్జా పెట్టినప్పుడు ఎందుకు మీకు భయం? మా రిపోర్టర్పై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఖచ్చితంగా వస్తాం మేము, అక్కడికి కూర్చుంటాం. ఎవరు వస్తారో రండి. ఈ అంశాన్ని అయితే వదిలేది లేదు. డిఎస్పీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. ఎస్ఐ ఎందుకు లేటుగా వచ్చారు, డిఎస్పీ గారు ఎందుకు అలా అన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ డేట్కి వెళ్ళి మనం అడుగుదాం.